నమస్తే. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేసేసిండు ముఖ్యమంత్రి పదవికి. ఆ లెటర్ కూడా గవర్నర్కు పంపించిండు. ఇదే ఆ లెటర్. సిద్ధరామయ్య చీఫ్ మినిస్టర్. ఏంది విధాన సౌధ బెంగళూరు 560001. డేట్ వచ్చేసి నిన్న 28/5/2026. రెస్పెక్టెడ్ సార్, ఐ హియర్ బై టెండర్ మై రిజిగ్నేషన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ అనేది కనిపిస్తూ ఉంది మనకు. వామ్ రిగార్డ్స్ యువర్స్ సిన్సియర్లీ సిద్ధరామయ్య. శ్రీ తావర్చంద్ గెహ్లాట్, హానరబుల్ గవర్నర్ ఆఫ్ కర్ణాటక, లోక్ భవన్ బెంగళూరు. ఆమోద ముద్ర కూడా వేసిండు నిన్న. వాస్తవంగా నిన్న మధ్యాహ్నం 2:45 లోక్ భవన్కు చేరుకున్నారు. ఎవరు? డీకే శివకుమార్ పోయిండు, సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ మంత్రులు వీళ్ళంతా పోయిండ్రు. అయితే అప్పటికి గవర్నర్ లేడు లోక్ భవన్లో, ఆయన మధ్యప్రదేశ్లో ఉన్నాడు. మరి ఎప్పుడు వచ్చిందంటే నైట్ వచ్చిండు ఆయన. గురువారం నైటు 8, 9, 10, 11 గంటలకో 12 గంటలకో వచ్చిండంట. అయితే గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్కి అందించింది ఇది. ఆయన కూడా ఆమోద ముద్ర వేసిండు గవర్నర్ కూడా. మొత్తం మీద సిద్ధరామయ్య అధిష్టానం ఆదేశాల మేరకే వేసిండు, ఏం లేదా. రాహుల్ గాంధీ ఆదేశించాడు, నువ్వు కర్ణాటక సీఎంగా రాజీనామా చేయి, ఢిల్లీకి వచ్చేసేయి, రాజ్యసభ సభ్యుడిగా నిన్ను తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, వచ్చేసే నీ సేవలు ఢిల్లీలో కావాలి, జాతీయ రాజకీయాల్లో నీ సేవలు కావాలని ఆదేశించినట్టు. ఆయన కూడా మారు ఏం ఆలోచన చేయలేదు. నేను ఎందుకు చేస్తా, లేకపోతే నాకు మద్దతు ఉంది నేను చేయనని ఏం సతాయించలేదంట. వస్తున్న వార్తలు ప్రధాన వార్తాపత్రికల్లో కూడా వచ్చినాయి. ఎలాంటి అతనికి ఎదురు చెప్పలేదంట, మరో మాట మాట్లాడలేదంట. ఇక రాజీనామా చేసేసాడు. ఇక నిన్న అల్పాహారం సిద్ధరామయ్య ఇంట్లో టిఫిన్కు డీకే శివకుమార్ మంత్రులు వీళ్ళంతా హాజరయ్యారు. డీకే శివకుమార్ కాళ్ళు కూడా మొక్కిండు, ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. అఫీషియల్ రాకపోయినా నిన్నటి వార్త చెప్తున్నాను నేను. అఫీషియల్ రాకపోయినా నిన్ననే ఫిక్స్ అయింది. ఏది? డీకే శివకుమారే తదుపరి ముఖ్యమంత్రి. ఇక డీకే శివకుమార్ ఇంటి దగ్గర అదేంది మెక్రీ సర్కిల్ ఏదో ఉంది కర్ణాటకలో. బ్యానర్లు, కథలు, కార్ఖాను, ఇక పోలీసులు మొత్తం వాళ్ళ భద్రత వాళ్ళ ఆయనలోకి వచ్చింది అంత ఏరియా. డీకే శివకుమార్ ఆయన సీఎం కాబట్టి. అయితే గతంలో కూడా వచ్చినాయి వార్తలు. ఇప్పుడు డీకే శివకుమార్కు సిద్ధరామయ్యకు పడతలేదు. అయితే ఇప్పుడు 2023 మేలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ డీకే శివకుమార్ మామూలు ప్రయత్నాలు చేయలేదు. ఆయన పీసీసీ చీఫ్గా అప్పుడున్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. మామూలు ప్రయత్నాలు చేయలేదు. అసలు నేనే ముఖ్యమంత్రి కావాలని చాలా ప్రయత్నాలు చేసిండు, శతవిధాల ప్రయత్నాలు చేసిండు, కానీ కాలేదు. ఎందుకంటే ఆయన బాగా ప్రచారం చేసిండు. ఆయన ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఎట్లయితే పాదయాత్ర, ఎట్లయితే తెలంగాణ వ్యాప్తంగా తిరిగిండో ఆయన కూడా అట్లే ప్రయత్నం చేసిండు, గట్టిగానే పోరాడిండు, అధికారంలోకి వచ్చింది. ఇక డీకేనే ముఖ్యమంత్రి అని అనుకున్నారు, కానీ కాలేదు. సిద్ధరామయ్యకు అధిష్టానం అవకాశం ఇచ్చింది. అయితే అప్పుడు కొంత నిరుత్సాహానికి కూడా గురైతే, లేదు నీకు కూడా ఇస్తాం అవకాశం, ఒక 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు లాగా అని చెప్పింది అని అప్పుడు వార్తలు కూడా వచ్చినాయి. దానికి అనుగుణంగానేమో మరి సిద్ధరామయ్యను సీఎంగా రాజీనామా చేయించింది అధిష్టానం. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2000 ఇప్పుడు కాంగ్రెస్ ఎలక్షన్లు కూడా 2023 మేలో అధికారంలోకి వచ్చింది. 2023 మేలో వచ్చింది అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు గమనించాలి, ఈ 2023 మేలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, ఆ ప్రభావం తెలంగాణపై కూడా ఉండదు. కేవలం కేసీఆర్పై వ్యతిరేకత, 10 ఏళ్ళు అధికారంలో ఉండి పాలించిండు, ఇక వ్యతిరేకత స్టార్ట్ అయింది. అదే ఒక్కటే అంశం కాదు, ఇక్కడ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్, ఇది కూడా ఒక అంశం. పక్కనే ఉంది కదా కర్ణాటక. ఆ ఉత్సాహం ఇక్కడ కూడా పడ్డది, ఆ ఊపు ఇక్కడ కూడా పడ్డది. అట్లా కేసీఆర్పై వ్యతిరేకత ప్లస్ అదొకటి, అక్కడ కాంగ్రెస్ గెలవడంతో ఒక ఊపు వచ్చింది. 2 కారణాలు. అందుకే కర్ణాటక రాజకీయాలు, కాంగ్రెస్ రాజకీయాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయి 100%. ఇది ఆ రోజు మీరు చూడండి, అది ఏది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడే ఇక్కడ పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. 100% మేమే వస్తామని చెప్పిండు. ఆ ప్రెస్ మీట్ ఇప్పటికి కూడా ఉంది, చూడండి మీరు. 100% మేమే వస్తాం, కాంగ్రెస్ ప్రపంచం మొదలైంది, కర్ణాటకలో వచ్చింది, రేపు తెలంగాణలో కూడా మేము వస్తామని చెప్పేసిండు ఆల్రెడీ. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది వాళ్ళకి. కేవలం కాంగ్రెస్ అది బీఆర్ఎస్పై వ్యతిరేకతనే ఏం కాదు, ఆ ప్రభావం కూడా పడిపోయింది. అట్లా 2023 మేలో
అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పాలన సాగింది. కొన్ని వార్తలు అటు ఇటు వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గు అనే వార్తలు కూడా వచ్చినాయి. కానీ మొత్తం మీద ఏంటంటే మళ్ళీ ఎప్పుడు ఉంటాయి ఎన్నికలు? 2028 ఏప్రిల్ ఆ ప్రాంతంలో ఉంటాయి. అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం అనేది రాహుల్ గాంధీ, ఇంకెవరేం లేరు. రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నాడంట, ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో అక్కడ కాంగ్రెస్ అధికారం చేపట్టాలంటే డీకే శివకుమార్ అయితేనే బెటరు. కొంత యంగ్ ఉన్నాడు కదా, కొంత ప్రజల బలం ఉంది, ఎమ్మెల్యేల మద్దతు ఉంది, వాళ్ళ మద్దతు వీళ్ళ మద్దతు ఉంది, రేపు అధికారంలోకి రావాలంటే కీలకం ఈయననే అనేది ప్రధానంగా ఆలోచన వేసినట్టు రాహుల్ గాంధీ. ఇది కేవలం రాహుల్ గాంధీ ఆలోచనే, అందుకే ఆయనను ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేయబోతున్నాడు. మరి ఇక ఆ మార్క్ ఎట్లా చూపిస్తున్నాడో తెలియదు, కానీ కేవలం అసంతృప్తి కోసం ఇవ్వలేదు ఆయనకు. ఇది గమనించాలి. రాహుల్ గాంధీ ఏదో డీకే శివకుమార్ ఇబ్బంది పడుతున్నాడు, అసంతృప్తికి ఉన్నాడని కాదు. రేపు వచ్చే ఎన్నికలు 2028లో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇచ్చినట్ట. మరి ఇంకా డీకే శివకుమార్ ఏ స్థాయిలో పనిచేస్తాడు, ఏ స్థాయిలో ప్రజలను మెప్పిస్తాడు, ఏ స్థాయిలో 2028లో మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడనేది చూడాలి. అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఒకసారి మనం సిద్ధరామయ్య ఒకసారి ఆయన స్టోరీ చూద్దాము ఆయనది. ఎందుకంటే ఇప్పుడు ఆయన వార్తల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు పుట్టిండో, ఆయన ప్రస్థానం ఏంది, ఆ కథ అంతా ఏందో ఒకసారి చూద్దాం మనం. ఇగో, సాధారణ గొర్రెల కాపరి కుటుంబం నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రాజకీయ నేత సిద్ధరామయ్య. ఆయన మైసూర్ యూనివర్సిటీ నుండి LLB పూర్తి చేసి లాయర్గా పనిచేసినట్ట. 1983లో రాజకీయాల్లోకి ప్రవేశించి, 83 అంటే అప్పుడు టీడీపీ స్థాపించారు. ఇక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 83, 84 ఆ టైంలోనే. 1983లో రాజకీయాల్లోకి ప్రవేశించి జనతా పరివార్ ద్వారా ఎదిగి అనంతరం కాంగ్రెస్లో చేరి 2 సార్లు కర్ణాటక సీఎంగా రికార్డు కొట్టినట. ఇక సిద్ధరామయ్య జీవిత ప్రస్థాన వివరాలు ఒకసారి చూస్తే మనం, ఇక ఈయన జీవితం ఎట్లా ప్రారంభమైందంటే 1947 ఆగస్టు 3న మైసూర్ జిల్లాలోని సిద్ధర్ రమణ హుండి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించినట. 10వ తరగతి వరకు బడికే వెళ్ళలేదంట. స్వయం కృషితో చదువుకొని BSc LLB పట్టాలు అందుకున్నాడంట సిద్ధరామయ్య. ఇక రాజకీయ ప్రవేశం చూస్తే 1983లో భారతీయ లోక్దల్ పార్టీ ద్వారా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినంట 1983లో. తర్వాత జనతా దళ్లో కీలక పాత్ర పోషించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినంట. ముఖ్యమంత్రి ఎప్పుడంటే 2013 నుంచి 2018 వరకు తొలిసారిగా కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పూర్తి కాలం 5 ఏళ్ళు పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా చరిత్రకి ఎక్కిందట. ఆ తర్వాత మే 2023లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినంట. ఈ వ్యక్తిగత జీవితం చూస్తే ఆయనకు భార్య పార్వతి అంట, 2 కుమారులు ఉన్నారంట. పెద్ద కుమారుడు రాకేష్ 2016లో మరణించగా, చిన్న కుమారుడు డాక్టర్ యతీంద్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడంట. ఇది ఆయన స్టోరీ, వికీపీడియా ఇచ్చినటువంటి స్టోరీ. అయితే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి రాజ్యసభ సభ్యునిగా తీసుకోవాలని అనుకుంటుంది కదా అధిష్టానం, ఆయనకి ఇష్టం లేదంట, పోడంట. నేను పోనని చెప్తా ఉన్నాడు. నేను పోను, కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటా అంటున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఆయనకు జాతీయ రాజకీయాలకు ఇష్టం లేదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. 100% ఇదే తెలుస్తుంది. కానీ ఇంకా రాహుల్ గాంధీ ఆదేశం మేరకు ఆయన ఏం చేయలేకపోయిండు. మరి భవిష్యత్తులో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోబడి జాతీయ రాజకీయాలకు పోతాడా? ఆయనకైతే ఇష్టం లేదంటే ఆయనే చెప్పిన స్టేట్మెంట్, నేను పోను, ఇక్కడనే ఉంటా అంటున్నాడు. 100% రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటా అంటున్నాడు. మరి డీకే శివకుమార్కి ఎట్లా సహకరిస్తాడు, ఆయన పాలనకు అనుగుణంగా ఈయన ఎట్లా ముందుకెళ్తాడు అనేది ఒక ప్రశ్నార్థకమే. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లు 100% తెలుస్తుంది. మరి డీకే శివకుమార్ రాహుల్ గాంధీ యొక్క ఆశలను ఏ రకంగా కొనసాగిస్తాడు, భవిష్యత్తులో 2028లో ఎట్లా గెలుస్తాడు, ఎట్లా అధికారంలోకి తెస్తాడు అనేది వేచి చూడాల్సిన అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.